అందరికి ముందుగా నమస్కారం. ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం ప్రీవియస్ క్లాసెస్లో జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి పరిచయం, దాని తర్వాత జాతీయానికి సంబంధించినటువంటి నిర్వచనాల గురించి మనం స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. అయితే మనకు ఈ కాన్సెప్ట్ అయితే అయిపోవడం జరిగింది. నెక్స్ట్ మనము జాతీయ ఆదాయం అనే భావన కాన్సెప్ట్ చెప్పుకోవాలి. నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పినట్లు స్థూల ఉత్పత్తి వర్సెస్ నికర ఉత్పత్తి టాపిక్లో చెప్పిన విధంగానే మనకు జాతీయ ఆదాయ భావనలు మనకు చక్కగా అర్థవంతంగా అర్థం కావాలంటే 4 బేసిక్ కాన్సెప్ట్లు తెలియాలని చెప్పాను. ఆ 4 బేసిక్ కాన్సెప్ట్లు ఏంటంటే ఇవి: స్థూల ఉత్పత్తి మరియు నికర ఉత్పత్తి, దేశీయ ఉత్పత్తి మరియు జాతీయ ఉత్పత్తి, మార్కెట్ ధరల్లో ఆదాయం, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్టి ఆదాయం, అదేవిధంగా వాస్తవ ఆదాయం, నామమాత్రపు ఆదాయం. ఈ 4 కాన్సెప్ట్ల గురించి మనకు చక్కగా వీటి మధ్య, ఈ పదాల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంది, తేడా ఏంటి అనేది మనం చక్కగా వీటి అర్థాలు తెలుసుకుంటే మనకు జాతీయ ఆదాయ భావనలు ఏదైతే ఉన్నాయో, జాతీయ ఆదాయ భావనలు అంటే ఏంటి చెప్పాను నేను ప్రీవియస్ క్లాస్లో. జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి. అంటే ఏంది? జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, నెట్ నేషనల్ ప్రోడక్ట్. ఇవి అట్ మార్కెట్ ప్రైస్, అట్ ఫ్యాక్టరీ కాస్ట్ అని డిఫరెంట్గా ఉంటాయి. వాటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. అంటే అవి మనకు బాగా అర్థం కావాలి అంటే ఈ 4 బేసిక్ కాన్సెప్ట్లో మనకు తెలియాలి. అయితే మనం ప్రీవియస్ క్లాస్లో ఈ యొక్క కాన్సెప్ట్ అయితే మనం ఫినిష్ చేసుకోవడం జరిగింది. చాలా డెప్త్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. స్థూల ఉత్పత్తి మరియు నికర ఉత్పత్తి మధ్య తేడా అయిందనేది మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈ రెండింటి మధ్య తేడా తరుగుదల అని చెప్పి మనం చెప్పుకోవడం చెప్పింది. తరుగుదల అనేది స్థూల ఉత్పత్తిలో కలిసి ఉంటుంది, నికర ఉత్పత్తిలో మినహాయించబడి ఉంటుందని మన ఎగ్జాంపుల్తో సహా మనం చాలా డెప్త్గా అయితే ఈ కాన్సెప్ట్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు మన కాన్సెప్టు దేశీయ ఉత్పత్తి మరియు జాతీయ ఉత్పత్తి. ఎవరైనా ఈ కాన్సెప్ట్ చూడకపోతే ఖచ్చితంగా ఛానల్కి వెళ్ళి విజిట్ చేసి స్థూలోత్పత్తి వర్సెస్ నికరోత్పత్తి అనే టాపిక్ ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే మన జాతీయ ఆదాయ భావన చెప్పుకునేటప్పుడు ఈ టాపిక్ అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. నెక్స్ట్ దేశీయ ఉత్పత్తి, నికరోత్పత్తి. ఇవి నేను చెప్పుకున్న క్లాస్ ఇది. స్థూలోత్పత్తి, నికరోత్పత్తి మధ్య తేడా ఎగ్జాంపుల్స్ తీసుకుని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇది జాతీయ ఉత్పత్తి మరియు దేశీయోత్పత్తి. నేషనల్ డొమెస్టిక్ ప్రొడక్ట్స్, జాతీయ ఉత్పత్తి మరియు దేశీయోత్పత్తి. ఒక దేశ భౌగోళిక సరిహద్దులలో ఉత్పత్తి జరుగుతున్నదా లేదా ఒకవేళ జాతీయులచే ఉత్పత్తి జరుగుతున్నదా అనే దానిపై ఆధారపడి దేశీయ మరియు జాతీయ ఉత్పత్తులను చెప్పవచ్చు. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక దేశ భౌగోళిక సరిహద్దులలో, ఇక్కడ ఇది ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా, ఇది మన ఇండియా. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఒక దేశ భౌగోళిక సరిహద్దులలో ఉత్పత్తి జరుగుతున్నదా అంటే ఏంటి? దేశం లోపల అని అర్థం. ఈ దేశం లోపల ఉత్పత్తి జరుగుతున్నదా లేకపోతే దేశ ప్రజల చేత, అంటే దేశంలో నివసిస్తున్నటువంటి ప్రజల చేత, అంటే దేశుల చే నార్మల్ రెసిడెంట్స్ అంటే దేశ పౌరులు ద్వారా ఉత్పత్తి జరుగుతున్నదా? జాగ్రత్తగా గమనించాలి. దేశ భౌగోళిక సరిహద్దులలో అంటే దేశ భౌగోళిక సరిహద్దులో ఉత్పత్తి జరుగుతున్నదా లేకపోతే దేశ పౌరులచే, దేశ ప్రజలచే ఉత్పత్తి జరుగుతున్న దాన్ని బట్టి అది జాతీయ ఉత్పత్తియా లేకపోతే దేశీయ ఉత్పత్తి అనేది చెప్పవచ్చు అంటున్నారు. ఇది ఫస్ట్ ఇక్కడ చూడండి. దేశ భౌగోళిక సరిహద్దులో ఉత్పత్తి జరుగుతున్నా లేదా ఒకవేళ జాతీయులచే అంటే ఏంటి? నార్మల్ రెసిడెంట్స్. నేను ఫస్ట్ క్లాస్లో చెప్పాను, నార్మల్ రెసిడెంట్స్కి నేను డెఫినేషన్ చెప్పాను. ఒక వ్యక్తి యొక్క ఆర్థిక ఆసక్తులు ఏ దేశం మీద కనపరుస్తున్నారో అతన్ని ఆ దేశపు నార్మల్ రెసిడెంట్ అంటారు. అంటే దేశ పౌరులని అర్థం. అంటే భారతదేశ పౌరులు
ఒకవేళ జాతులచే ఉత్పత్తి జరుగుతున్న దానిపై ఆధారపడి దేశీయ మరియు జాతీయ ఉత్పత్తులు చెప్పవచ్చు. ఇప్పుడు నేను డయాగ్రామిక్ విలువ చెప్పాను. భారతదేశం యొక్క మ్యాప్లో లోపల దేశ భూభాగ సరిహద్దుల్లో ఉత్పత్తి జరుగుతున్నదా లేకపోతే దేశ ప్రజల చేత ఉత్పత్తి జరుగుతున్నదా అని దాన్ని బట్టి అది దేశీయ ఉత్పత్తి మరియు జాతీయ ఉత్పత్తి అని చెప్పవచ్చు. సరే, ఇప్పుడు మనం ఒక దేశ ఉత్పత్తి యొక్క డెఫినేషన్ చూద్దాం. ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఒక దేశ భౌగోళిక సరిహద్దులలో జరిగే ఉత్పత్తిని దేశ ఉత్పత్తి అందరు. జాగ్రత్తగా గమనించాలి. ఒక దేశ భౌగోళిక ప్రాంతంలో జరిగిన ఈ ఉత్పత్తి దేశీయులచే కానీ విదేశీయులచే కానీ చేయబడవచ్చు. అంటే ఇది ప్రాంతానికి ప్రాధాన్యత ఇచ్చును. జాగ్రత్తగా గమనించాలి. ఒక దేశ భౌగోళిక సరిహద్దులలో ఇది మన ఇండియా అనుకుంటే ఈ దేశ భౌగోళిక సరిహద్దుల్లోనే ఉత్పత్తి జరుగుతుంది. ఇది మన ఇండియా అనుకుంటే ఏమనుకోమండి, మ్యాప్ అట్ట వస్తుంది. ఇది మన దేశం అనుకుంటే దీని లోపలే ఉత్పత్తి జరుగుతుంది. అంటే దేశ భౌగోళిక సరిహద్దుల లోపలే ఉత్పత్తి జరుగుతుంది. అంటే ఇక్కడే ఉత్పత్తి జరగాలి. ఉత్పత్తి ఇక్కడే జరగాలి. కానీ ఆ ఉత్పత్తి భారతీయుడు చేస్తున్నాడా లేకపోతే విదేశీయుడు అంటే ఎవరు? అమెరికా వాడు కానీ, రష్యా వాడు కానీ, జపాన్ వాడు కానీ, ఎవరైనా కానీ దేశం లోపలే జరగాలి. అంటే ఏంది, ఇక్కడ మనకి ఏం కనపడుతుంది? ఇక్కడ ప్రజలకి ప్రాధాన్యత లేదు. అంటే ఎవడు ఉత్పత్తి చేస్తున్నాడు అనే దానికి ఇక్కడ ప్రాధాన్యత లేదు. ఎక్కడ జరుగుతుంది అంటే దేశ భౌగోళిక సరిహద్దులలో ఉత్పత్తి జరుగుతుందా లేదా, అదే ఇక్కడ పాయింట్. అదే ఆ డెఫినేషన్. అదే దేశ భౌగోళిక సరిహద్దుల్లో జరిగే ఉత్పత్తిని దేశీయ ఉత్పత్తి అంటారు. అంటే అక్కడ ఉత్పత్తి దేశీయుడు చేయొచ్చు, అంటే భారతీయుడు చేయొచ్చు, విదేశాల వాళ్ళు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. అటువంటి ఉత్పత్తిని దేశీయ ఉత్పత్తి అంటారు. ఇక్కడ చూడండి, మరోసారి చూద్దాం. ఒక దేశ భౌగోళిక సరిహద్దులో జరిగే ఉత్పత్తిని దేశీయ ఉత్పత్తి అందురు. ఒక దేశ భౌగోళిక ప్రాంతంలో జరిగిన ఈ ఉత్పత్తిని దేశీయులచే కానీ, అంటే భారతీయులచే కానీ లేకపోతే విదేశీయులచే కానీ చేయబడవచ్చు. అంటే ఎవరైనా కానీ, అంటే మనోడు అంటే మన భారతీయుడే చేయాల్సిన లేదు, ఎవరైనా చేయొచ్చు. కానీ దేశ భౌగోళిక సరిహద్దుల్లోనే చేయాలి. అంటే ఇది ప్రాంతానికి ప్రాధాన్యత ఇస్తుంది. దేశ భౌగోళిక సరిహద్దులో జరుగుతున్నదా లేదా అన్నదే పాయింట్. అటువంటి దీన్ని దేశ ఉత్పత్తి అంటారు. జపాన్కి చెందిన సుజుకి కార్ల కంపెనీ ఇండియాలో కార్లను ఉత్పత్తి చేస్తే అది భారత భౌగోళిక సరిహద్దుల ఉత్పత్తి జరిగింది కాబట్టి దాన్ని దేశీయ ఉత్పత్తిలో చూపుతారు. అంటే ఒకటి జపానోడు వచ్చి మన ఇండియాలో కార్ల కంపెనీ పెట్టాడు. అంటే ఎక్కడ పెట్టాడు? మన ఇండియాలో, అంటే మన దేశ భూభాగం మీద అతను ఉత్పత్తి చేస్తున్నాడు. కాబట్టి అతను విదేశీయుడైనప్పటికీ, జపాన్ వాడు అయినప్పటికీ అతను మన దేశంలో ఉత్పత్తి చేస్తున్నాడు కాబట్టి అతను చేసినటువంటి ఆ సుజుకి కార్ల కంపెనీ ఉత్పత్తి కూడా దేశ ఉత్పత్తి అవుతుంది, డొమెస్టిక్ ప్రోడక్ట్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. అట్లాగే మన దేశానికి చెందిన టాటా వారు మలేషియాలో నానో కారును ఉత్పత్తి చేస్తే అది దేశం వెలుపల, అంటే దేశం బయట ఉత్పత్తి జరిగింది కాబట్టి దాన్ని దేశీయ ఉత్పత్తులు చూపరు. అంటే దేశం బయట మలేషియాలో టాటా కంపెనీ వాడు అక్కడ టాటా అంటే ఈ నానో కారును ఉత్పత్తి చేశాడంట దేశం బయట. కానీ అది మనోడే, మన భారత పౌరుడే అయినప్పటికీ దాన్ని మన దేశ ఉత్పత్తులు లెక్కించం. దేశ ఉత్పత్తిలో ఇది రాదు, ఇది వస్తుంది. కారణం ఇది దేశ భౌగోళిక సరిహద్దులో జరిగింది. ఇతను విదేశీయుడైనప్పటికీ, జపాన్ వాడైనప్పటికీ మన దేశ ఉత్పత్తిలో తీసుకున్నాం. కారణం ఏంటి? దేశ భౌగోళిక సరిహద్దులో జరిగింది కాబట్టి. ఇతను మన పౌరుడు అయినప్పటికీ మన దేశ ఉత్పత్తిలో తీసుకోలేదు. కారణం ఏంటి? అతను విదేశాల్లో పెట్టుబడి పెట్టి విదేశాల్లో ఉత్పత్తి చేశాడు కాబట్టి. మరింత క్లారిటీగా జాతీయ ఉత్పత్తి గురించి కూడా మనం తెలుసుకుంటే మరింత క్లారిటీగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూద్దాం.
జాతుకు సంబంధించి ఒక సంవత్సర కాలంలో ఒక దేశ పౌరులచే నార్మల్ రెసిడెన్స్ ఆఫ్ ఏ కంట్రీ ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువే జాతి ఉత్పత్తి. ఈ ఉత్పత్తి ఆ దేశ భౌగోళిక సరిహద్దుల్లో కానీ దేశం వెలుపల కానీ జరగవచ్చు. అంటే దీనిలో ప్రదేశం కన్నా ఆ దేశ పౌరులకే ప్రాధాన్యత ఎక్కువ. ఇక్కడ చూద్దాం. జపాన్ వారు సుజుకి కంపెనీ ఇండియాలో కార్లను ఉత్పత్తి చేస్తే దాని విలువ జపాన్ దేశానికి చెందాలి. ఎందుకనగా ఇది జపాన్ మూలధనంపై వచ్చే ఆదాయం. అట్లాగే మన దేశానికి చెందిన టాటా వారు మలేషియాలో నానో కార్లను ఉత్పత్తి చేస్తే ఆ ఉత్పత్తి విలువ భారతీయులకు చేయబడింది కాబట్టి భారతదేశానికి చెందాలి. నానో కార్ల ఉత్పత్తి విలువను చేర్చి సుజుకి కార్ల ఉత్పత్తిని విలువను తీసేస్తే వచ్చేదే జాతీయ ఉత్పత్తి. ఇది ఇక్కడ కొంచెం మీకు ఈ ఉదాహరణ మీకు కన్ఫ్యూజ్ అయ్యే ఆస్కారం ఉంది. నేను నా నార్మల్ వర్డ్స్లో చెప్పి దాని తర్వాత దాని గురించి చెప్తాను. ఇందాక మనం ఏమనుకున్నాం, దేశ భౌగోళిక సరిహద్దులలో ఉత్పత్తి జరగాలనుకున్నాం. దేశ భౌగోళిక సరిహద్దులలో ఉత్పత్తి జరగాలి అంటే దేశ భౌగోళిక సరిహద్దులో ఉత్పత్తి జరగాలి అంటే దేశం లోపల ఉత్పత్తి జరగాలి. దాన్ని ఏమన్నాము, దీని లోపల ఉత్పత్తి జరగాలి. దీన్ని ఏమన్నాము, డిపి డొమెస్టిక్ ప్రోడక్ట్, దేశీయ ఉత్పత్తి. డొమెస్టిక్ ఫ్లైట్స్ అని వింటూ ఉంటాం. డొమెస్టిక్ ఫ్లైట్స్ అంటే ఏంటి, దేశం లోపలే అంతర్గతంగా, డొమెస్టిక్ అంటే అంతర్గతంగా దేశం లోపల తిరిగే ఫ్లైట్ని డొమెస్టిక్ ఫ్లైట్స్ అంటారు. అదేవిధంగా దేశం లోపల జరిగే ఉత్పత్తిని దేశీయ ఉత్పత్తి అంటారు. కానీ ఇక్కడ ఏంది, విదేశీయుడు కానీ దేశీయుడు కానీ ఎవడైనా కానీ ఫారినర్ చేయొచ్చు, దేశీయుడు సిటిజన్ మన ఇండియన్ సిటిజన్ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. కానీ దేశం లోపల చేస్తే దాని డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇక్కడ మరొకటి గమనించండి ఏంటంటే, ఇప్పుడు ఎన్పి చూద్దాం, నేషనల్ ప్రోడక్ట్. దేశం లోపల అంటే దేశం లోపల ఉత్పత్తి, దేశం బయట ఉత్పత్తి, ఎక్కడైనా ఉత్పత్తి జరగని కానీ ఆ ఉత్పత్తి భారత పౌరుడి చేత చేయబడితే దాన్ని నేషనల్ ప్రోడక్ట్ అంటారు. అంటే నేషనల్ ప్రోడక్ట్లో ప్రజలకి ప్రాధాన్యత ఉంటుంది, ప్రాంతానికి ఉండదు. అంటే అతను ఉత్పత్తి చేసిన వాడు భారతీయుడా కాదా అనేది ఇక్కడ పాయింట్. ఈ డొమెస్టిక్ ప్రోడక్ట్లు ఏంటి, అతను ఎవడైనా కానీ దేశీయుడా విదేశీయుడా ఎవడైనా పర్వాలేదు, కానీ దేశ భౌగోళిక సరిహద్దులు ఉత్పత్తి జరిగిందా లేదా అది పాయింట్. నేను డయాగ్రామిక్ వేలో చెప్తాను, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, డిపి డొమెస్టిక్ ప్రోడక్ట్, ఎన్పి నేషనల్ ప్రోడక్ట్. నేను ఇది ఒక్కటే గమనించండి, పక్క తర్వాత చూడకండి. ఇప్పుడు డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏంటి, దేశ భౌగోళిక సరిహద్దుల్లోనే జరగాలి, దేశ భౌగోళిక సరిహద్దుల లోపల మాత్రమే జరగాలి. అంటే ఇక్కడ ఇండియా వాడు చేస్తున్నాడా, అమెరికా వాడు చేస్తున్నాడా, రష్యా వాడు చేస్తున్నాడా, ఆస్ట్రేలియా వాడు చేస్తున్నాడా అనేది మనకు సంబంధం లేదు, ఎవడు చేసిన సంబంధం లేదు. కానీ ఎక్కడ జరగాలి, దేశ భౌగోళిక సరిహద్దుల్లోనే జరగాలి. దాన్ని ఏమంటారు, దేశీయ ఉత్పత్తి అంటారు. జాగ్రత్త గమనించాలి. దేశ భౌగోళిక సరిహద్దులో జరిగే ఉత్పత్తిని దేశీయ ఉత్పత్తి డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు. ఆ ఉత్పత్తి చేసేవాడు దేశీయుడా విదేశీయుడా అనేది ఇక్కడ ప్రాధాన్యత ఉండదు. అంటే ఇక్కడ ప్రాంతానికి ప్రాధాన్యత ఉంటుంది, ఇక్కడ ప్రజలకు కాదు. అంటే ఏ దేశ పౌరుడు ఇక్కడ ఉత్పత్తి చేస్తాడన్నది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. దేశంలో అంటే మన దేశ భౌగోళిక సరిహద్దులో ఉత్పత్తి జరుగుతున్నదా లేదా అనేది పాయింట్. ఇక్కడికి రండి, ఇక్కడ ఇండియా ఫ్లైట్ ఉంది, ఇక్కడ ఇండియన్ ఫ్లాగ్ ఉంది, ఇక్కడ యుఎస్ఏ ఫ్లాగ్ యునైటెడ్ స్టేట్స్, ఇక్కడ రష్యా ఫ్లాగ్ ఉంది, ఇక్కడ ఆస్ట్రేలియా ఫ్లాగ్ ఉంది. అంటే ఎవడైనా కానీ ఏ దేశం ఎవడైనా కానీ మన దేశ భౌగోళిక సరిహద్దులో ఉత్పత్తి చేస్తున్నాడు కాబట్టి ఈ ఉత్పత్తిని డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇక్కడ చూడండి, భారతీయుడు భారతదేశంలో ఉత్పత్తి చేస్తున్నాడు, భారతీయుడు ఆఫ్రికాలో ఉత్పత్తి చేస్తున్నాడు, భారతీయులు అమెరికాలో ఉత్పత్తి చేస్తున్నాడు, భారతీయుడు ఆస్ట్రేలియాలో ఉత్పత్తి చేస్తున్నాడు. అంటే ఇక్కడ చేసేదేవుడు దేశ పౌరుడు, సిటిజన్. అంటే భారతదేశ పౌరుడు అంటే అతను
దేశం లోపల చేస్తున్నాడు, అతను దేశం లోపల చేస్తున్నాడు, భారతదేశంలో చేస్తున్నాడు. దానితో పాటు దేశం వెలుపల కూడా చేస్తున్నాడు. అంటే ఇక్కడ ప్రాధాన్యత ప్రాంతానికి కాదు, ప్రజలకి. ఇక్కడ ఫ్లాగ్ చూడండి, అంటే భారతీయుడు అని అర్థం, ఇక్కడ భారతీయుడు అని అర్థం. అంటే భారతీయుడు చేసినటువంటి ఉత్పత్తి విదేశాల్లో చేయని, దేశంలో చేయని, దాన్ని ఏమంటారు? అతను భారతీయుడై చేస్తే దాన్ని ఏమంటారంటే జాతీయ ఉత్పత్తి అంటారు. ఇప్పటికే మీకు క్లారిటీ వచ్చి ఉండాలి. దేశ ఉత్పత్తి అంటే ఏంది, అదేవిధంగా జాతీయ ఉత్పత్తి అంటే ఏంది మీకు ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చి ఉండాలి. ఇప్పుడు మళ్ళీ బుక్లోకి వెళ్దాం. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఒక దేశ భౌగోళిక సరిహద్దుల్లో జరిగే ఉత్పత్తిని దేశీయ ఉత్పత్తి అందరు. అంటే దేశం మ్యాప్ చూపించాను, మ్యాప్ లోపలే జరగాలి. కానీ దేశ భౌగోళిక సరిహద్దుల ప్రాంతంలో జరిగిన ఉత్పత్తిని దేశులచే కానీ విదేశీయులు కానీ చేయవచ్చు. అంటే అతను దేశీయుడు కావచ్చు, విదేశీయుడు కావచ్చు. అంటే ఇది ప్రాంతానికి ప్రాధాన్యత ఇస్తుంది, ప్రజలకు కాదు. ఇక్కడ డెఫినేషన్ చూసాం. జపాన్ చెందిన సుజుకి కార్ల కంపెనీ ఇండియాలో కార్లను ఉత్పత్తి చేస్తే దాన్ని దేశీయ ఉత్పత్తులకు తీసుకున్నాం. కానీ భారతదేశానికి చెందిన టాటా కంపెనీ వాడు మలేషియాకి వెళ్ళి అక్కడ ఉత్పత్తి చేసినా దాన్ని దేశీయ ఉత్పత్తులకు తీసుకోలేదు. కారణం, ఇతను విదేశీయుడైనప్పటికీ దేశ భౌగోళిక సరిహద్దులు ఉత్పత్తి చేశాడు, అతను దేశీయుడైనప్పటికీ దేశ భౌగోళిక సరిహద్దుల వెలుపల చేశాడు. అదే కారణం, జాగ్రత్త గమనించాలి. ఇక్కడ నోట్ ఇచ్చారు. డొమెస్టిక్ టెరిటరీ దేశ భూభాగం అనగా ఒక దేశ భౌగోళిక లేదా రాజకీయ సరిహద్దు. అంటే అంటే ఏంది భూభాగం, రాజకీయ సరిహద్దు ఏంది మనకి, ఇదే మ్యాప్లో సరిహద్దు. దీని లోపల అనే అర్థం డొమెస్టిక్ టెరిటరీ అంటే, దీని లోపల. అంటే దేశం బయట కాదు, దేశం వెలుపల కాదు, దేశం లోపల అనే అర్థం. అదే అప్పుడు నోటు. దీని నుండి విదేశీ రాయబారులను అంతర్జాతీయ సంస్థలైన యునైటెడ్ స్టేట్స్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆఫీస్ని మినహాయించాలి. అంటే కొన్ని దేశాలలో అంతర్జాతీయ సంస్థల యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంటాయి, అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఆ దేశ ఉత్పత్తులు తీసుకోకూడదు. అర్థం కావాలి ఇప్పటికే. అంటే అంతర్జాతీయ సంస్థలు అయినటువంటి వారిని యొక్క ఆదాయ వ్యయ ఖర్చులని దేశ ఉత్పత్తులకు తీసుకోకూడదు. ఇది ఇక్కడ పాయింట్, జాగ్రత్తగా గమనించాలి. నెక్స్ట్, ఒక సంవత్సర కాలంలో దేశ పౌరులచే ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువే జాతీయ ఉత్పత్తి. ఈ ఉత్పత్తి దేశ భౌగోళిక సరిహద్దుల్లో కానీ దేశం వెలుపల కానీ జరపవచ్చు. అంటే దీనిలో ప్రదేశం కన్నా ఆ దేశ పౌరులకు ప్రాధాన్యత ఉంటుంది. అంటే అక్కడ దేశ పౌరుడు ఉత్పత్తి చేశాడా లేదా, అదే పాయింట్. ఎక్కడ చేశాడని ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ ఈ ఉదాహరణ చెప్పేసుకున్నాం. అయితే ఇది మీకు అర్థం కావాలంటే నేను ఒకటి చెప్తాను, దాన్ని బట్టి మీరు, అంటే నేను చెప్పిన తర్వాతే మీకు ఇది చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది మన ఇండియా, ఇది జపాన్. ఇండియా, జపాన్. జాగ్రత్తగా గమనించాలి. నేను ఇప్పటి వరకు దేశీయ ఉత్పత్తి అంటే ఏదో చెప్పాను. ఇప్పటి వరకు డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏందో చెప్పాను, నేషనల్ ప్రోడక్ట్ అంటే ఏందో చెప్పాను. ఇప్పుడు ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి తేడాని, వ్యత్యాసాన్ని నేను చెప్తాను. ఇప్పుడు చెప్పబోయేది అదే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆధారంగా నేను నెక్స్ట్ చెప్పబోయే కాన్సెప్ట్ అదే, మీకు ఇంపార్టెంట్ టాపిక్ కూడా అదే. ఇప్పుడు నేను చెప్పేది చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పటివరకు నేను డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏందో చెప్పాను, నేషనల్ ప్రోడక్ట్ అంటే ఏందో చెప్పాను. దేశ భూభాగంలో జరిగే ఉత్పత్తిని దేశీయ ఉత్పత్తి అంటారు. దేశం లోపల కానీ వెలుపల కానీ అది భారతీయుడి చేత చేయబడితే దాన్ని జాతీయ ఉత్పత్తి అంటారు. మళ్ళీ జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు నేను చెప్పబోయేది ఆ రెండింటి మధ్య తేడా అదే. ఇప్పుడు చెప్తాను. ఇది ఇండియా అనుకుందాం, ఇది జపాన్ అనుకుందాం. ఇది జపాన్, ఇది ఇండియా, ఇది జపాన్, ఇది ఇండియా,
ఇది ఇండియా, ఇది జపాన్. జాగ్రత్త గమనించాలి. ఇండియాలో రెండుగా విభజించుకుందాం. ఇండియాలో జపాన్ దేశానికి చెందినటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. ఒక వ్యక్తి వచ్చి ఇక్కడ ఒక ఫ్యాక్టరీ పెట్టాడు. ఫ్యాక్టరీ పెట్టాలంటే ఏం కావాలి? ఉత్పత్తి కారకాలు కావాలి. ఫ్యాక్టరీ పెట్టాలి, ఏ ప్రొడక్షన్ చేయాలన్నా కానీ, కారు కాడి నుంచి గుండు సూది చేసేంత వరకు ఏం చేసినా కానీ, ఏం చేయాలన్నా కానీ ఉత్పత్తి కారకాల సహాయంతోనే చేయాలి. ఉత్పత్తి కారకాలు ఏంటి మనకి? భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపకుడు. వీటిని ఉత్పత్తి కారకాలు అంటారు. ఈ జపాన్ దేశానికి చెందినటువంటి ఎవరైతే ఉన్నాడో అతను వచ్చి భారతదేశానికి వచ్చి ఆ దేశపు యొక్క ఉత్పత్తి కారకాలను ఇక్కడ పెట్టాడు. అంటే ఆ దేశపు ఉత్పాదక కారకాలు, ఈ ఉత్పత్తి కారకాలను తెచ్చి ఇక్కడ పెట్టాడు. అంటే ఆ దేశం యొక్క మూలధనాన్ని తెచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేశాడు. భారతదేశం ఇన్వెస్ట్ చేశాడు. ఎంత ఇన్వెస్ట్ చేశాడు? 100 కోట్లు. జాగ్రత్తగా గమనించాలి. ఇండియా, జపాన్ వాడు వచ్చి ఇక్కడ అంటే ఆ దేశపు ఉత్పత్తి కారకాలను ఉపయోగించి ఇక్కడ ఒక ఫ్యాక్టరీ పెట్టాడు, ఒక కార్ల కంపెనీ. జాగ్రత్తగా గమనించాలి. అంటే ఆ దేశం యొక్క మూలధనాన్ని తెచ్చి మన దేశంలో ఉత్పత్తి చేశాడు. జాగ్రత్తగా గమనించాలి. అంటే ఉత్పత్తి కారకాలను ఉపయోగించాడు. ఆ దేశం యొక్క ఉత్పత్తి కారకాలను ఉపయోగించి ఇక్కడ మూలధనం పెట్టాడు. భారతదేశం మూలధనం పెట్టాడు. ఎంత పెట్టాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కోట్లు పెట్టాడు. 100 కోట్లు పెట్టాడు. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడే పాయింట్ ఉంది. భారతదేశానికి చెందిన ఒక వ్యక్తి జపాన్ దేశానికి వెళ్ళాడు. జపాన్ దేశానికి వెళ్ళి ఒక కంపెనీ పెట్టాడు, ఒక కార్ కంపెనీ పెట్టాడు. ఇతను కూడా కార్ కంపెనీ పెట్టాడు. అంటే భారతదేశానికి చెందినటువంటి ఉత్పత్తి కారకాలను ఉపయోగించి భారతదేశం యొక్క మూలధనాన్ని ఇక్కడ జపాన్ ఇన్వెస్ట్ చేశాడు. జాగ్రత్తగా గమనించాలి. ఫస్ట్ కేసులో జపాన్ వాడు వచ్చి మన దేశంలో ఉత్పత్తి చేశాడు. ఎంత ఉత్పత్తి చేశాడు? 100 కోట్లు. అదేవిధంగా భారతీయుడు వెళ్ళి జపాన్లో వెళ్ళి ఇన్వెస్ట్ చేశాడు. ఎంత ఇన్వెస్ట్ చేశాడు? 150 కోట్లు. 150 కోట్లు. అయితే ఈ 100 కోట్లు ఏదైతే ఉన్నాయో ఈ 100 కోట్లు ఎవరికి రావాలి? ఆ 100 కోట్లు ఎవరికి చెందాలి అంటే జపాన్ దేశానికి చెందాలి. ఎందుకు చెందాలి అంటే ఆ దేశానికి సంబంధించినటువంటి ఉత్పత్తి కారకాలను ఉపయోగించి భారతదేశంలో ఉత్పత్తి చేశాడు కనుక ఈ 100 కోట్లు జపాన్ దేశానికి వెళ్ళాలి. అంటే ఆ జపాన్ దేశపు వ్యక్తి వచ్చి ఇక్కడ ఉత్పత్తి చేసినందుకు గాను ఆ దేశానికి మనం 100 కోట్లు చెల్లించాలి. జాగ్రత్తగా గమనించాలి. నేను స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. జపాన్ కంపెనీ వాడు వచ్చి ఇండియాలో ఫ్యాక్టరీ పెట్టాడు. అదొక పాయింట్. నెక్స్ట్ ఇండియా వాడు వెళ్ళి జపాన్లో కంపెనీ పెట్టాడు, ఒక కార్ల కంపెనీ. ఈ జపాన్ వాడేమో మన దేశంలో 100 కోట్లు ఉత్పత్తి చేశాడు. భారతీయుడేమో జపాన్లో 150 కోట్లు ఉత్పత్తి చేశాడు. అయితే ఈ 100 కోట్లని మనం జపాన్ వాడికి తిరిగి ఇచ్చేయాలి. ఎందుకంటే ఆ దేశానికి చెందినటువంటి మూలధనాన్ని తెచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేసినందుకు గాను అతనికి మనం ఈ 100 కోట్లు చెల్లించాలి. అదేవిధంగా మన దేశానికి చెందినటువంటి వ్యక్తి జపాన్ దేశంలో పెట్టాడు కదా, 150 కోట్ల పెట్టుబడి ఉత్పత్తి చేశాడు కదా, ఈ 150 కోట్లు ఎవరికి చెందాలి? మనకి చెందాలి. ఎందుకంటే భారతదేశానికి చెందినటువంటి ఉత్పత్తి కారకాలను తీసుకువెళ్ళి అక్కడ ప్రొడ్యూస్ చేశాం కాబట్టి ఆ ఉత్పత్తి కారకాల యొక్క ఆదాయం ఎవరికి చెందాలి? భారతదేశానికే చెందాలి.
జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడే పాయింట్ వస్తుంది. విదేశీయులు మన దేశంలో పెట్టుబడి పెట్టినందుకు గాను, మన దేశంలో ఆ దేశపు మూలధనాన్ని ఉపయోగించి ఉత్పత్తి చేసినందుకు గాను విదేశాలకు మనం చెల్లించేదాన్ని పి అంటారు. పేమెంట్ టు ద ఫారినర్ అంటారు పి. అదేవిధంగా విదేశాలలో మన దేశ పౌరుడు, మన దేశ ప్రజలు వెళ్ళి పెట్టుబడి పెట్టినందుకు గాను ఆ దేశం నుంచి మనకు వచ్చే ఆదాయాన్ని ఆర్తో సూచిస్తారు. రిసీవింగ్ మనీ ఫ్రమ్ అబ్రాడ్ అంటే మనకు ఆర్ ఎంత వచ్చింది? 150 కోట్లు. అదేవిధంగా మనం పేమెంట్ ఎంత చేసాం? 100 కోట్లు. మనం చేసే పేమెంట్కి మనకు వచ్చే విదేశాల నుంచి వచ్చే ఆదాయానికి మధ్య తేడా నికరంగా చెప్తేనే ఎన్ఎఫ్ఐ వస్తుంది. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. నికర విదేశీ కారక ఆదాయం. అంటే నికర అంటే నెట్ అంటే నికర, ఫ్యాక్టర్ అంటే నెట్ ఫ్యాక్టర్ అంటే కారక, ఇన్కమ్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఎన్ఎఫ్ఐఏ. నికర విదేశీ కారక ఆదాయం. ఇది ఎలా వస్తుంది అంటే ఆర్లో నుంచి పి తీసేయాలి. విదేశాల నుంచి వచ్చే మన ఆదాయం నుంచి విదేశాలకు మనం చెల్లించే పేమెంట్ని తీసేస్తే మనకి ఎన్ఎఫ్ఐ వస్తుంది. గమనించాలి. ఇప్పటి వరకు దీనికోసం నేను ఎగ్జాంపుల్ చెప్పింది. భారతీయుడు జపాన్ దేశానికి వెళ్ళి పెట్టుబడి పెట్టినందుకు గాను ఆ దేశం మన దేశానికి ఆ ఆదాయం మనకే ఇచ్చేస్తుంది. అంటే 150 కోట్లు మనకు పేమెంట్ చేస్తుంది. అంటే మనకు వచ్చే ఆర్ అనేది ఆ దేశం వేలో, అంటే ఆ దేశం ప్రాస్పెక్టివ్లో అది పి. అదేవిధంగా మన పి అనేది ఆ దేశం ప్రాస్పెక్టివ్లో అది ఆర్. మీకు ఇప్పుడే అర్థమై ఉండాలి. ఇదేంటి? రిసీవింగ్ మనీ ఫ్రమ్ అబ్రాడ్, పేమెంట్ టు ద ఫారినర్. అంటే మనం విదేశాలు వెళ్ళి పెట్టుబడి పెట్టినందుకు గాను మనకు వచ్చే ఆదాయము, విదేశీయుడు మన దేశంలో పెట్టుబడి పెట్టినందుకు గాను వాడికి ఇచ్చే పేమెంటు. అంటే విదేశాల నుంచి వచ్చే మన ఆదాయం నుంచి విదేశీయుడికి మనం చెల్లించే పేమెంట్ని తీసేస్తే మనకు వచ్చేది ఎన్ఎఫ్ఐఏ, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, నికర విదేశీ కారక ఆదాయం. ఇప్పటికే మీకు ఎన్ఎఫ్ఐ అర్థమైందని ఆశిస్తున్నాను. ఇక్కడ చూద్దాం. భారత ఉత్పత్తి కారకాలను విదేశాల్లో ఉపయోగిస్తే వచ్చే ఆదాయం నుంచి విదేశీ ఉత్పత్తికారులు భారతదేశంలో వినియోగిస్తే చేయాల్సిన వ్యయం తీసేస్తే వచ్చేది నికర కారక ఆదాయం ఎన్ఎఫ్ఐ. ఇప్పుడే చెప్పాను. అంటే ఇక్కడ ఇండియా అనుకుంటే ఇక్కడ జపాన్ వాడు మన దేశంలో ఇన్వెస్ట్ పెట్టాడు, మనం ఆ దేశంలో పెట్టుబడి పెట్టాం, ఇన్వెస్ట్మెంట్. అయితే మన ఉత్పత్తి కారకాలను ఆ దేశంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మనకు ఆదాయం వచ్చింది. ఎంత వచ్చింది? 150 కోట్లు. అదేవిధంగా జపాన్ వాడు మన దేశంలో పెట్టుబడి పెట్టినందుకు గాను మనం కొన్ని వాడికి పేమెంట్ చేసాం. ఎంత చేసాం? 100 కోట్లు. ఈ 150 కోట్ల నుంచి ఈ 100 కోట్లు తీసేస్తే వచ్చేది ఎన్ఎఫ్ఐ అంటున్నాడు. అంతే. భారత ఉత్పత్తి కారకాలు అంటే ఏంటి చెప్పాను ఇందాక. భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపకుడు. ఈ నాలుగిటిని మనం విదేశాలు వెళ్ళి పెట్టుబడి పెడతాం. ఆ పెట్టుబడి పెట్టేందుకు ఆ దేశం నుంచి మనకు ఆదాయం వస్తుంది. ఆ ఆదాయం నుంచి విదేశాడు వచ్చి ఇవే మన దేశంలో పెడతాడు. అందుకు మనం పేమెంట్ చేయాలి వాడికి.
ఆ పేమెంట్ని తీసేస్తే వచ్చేది ఎన్ఎఫ్ఐ అంట. ఇక్కడ చూడండి ఫార్ములా ఇచ్చాడు. ఎన్ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు విదేశాల నుంచి వచ్చే ఆదాయం ఆర్ రిసీవింగ్ మనీ ఆర్ రిసీవింగ్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. విదేశాలకు చెల్లించే కారక వ్యయం అంటే వాడు మన దేశంలో ఖర్చు చేసినందుకు గాను, పెట్టుబడి పెట్టినందుకు గాను ఆ దేశానికి మనం చెల్లించే, ఆ విదేశీయుడు చెల్లించే పేమెంట్, ఆ రెండింటిని తీసేస్తే మనకు ఎన్ఎఫ్ఐ వస్తుంది. ఎన్ఎఫ్ఐ రిసీవింగ్ ఇన్కమ్ మైనస్ పేమెంట్ ఇన్కమ్ పి. ఇక్కడ చూడండి, అంటే దీనికి ముందు మనం ఏం చెప్పుకున్నాం అంటే డిపి అంటే ఏదో చెప్పుకున్నాం, డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే చెప్పుకున్నాం. దాని తర్వాత ఎన్పి అంటే ఏదో చెప్పుకున్నాం. ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? ఎన్ఎఫ్ఐ అంటే చెప్పుకున్నాం. అయితే మనం ఇందాకే చెప్పాము డెఫినేషను, దేశ భౌగోళిక సరిహద్దులలో జరిగే ఉత్పత్తిని దేశ ఉత్పత్తి అంటారు. అది దేశీయుడు చేయొచ్చు, విదేశీయుడు చేయొచ్చు, కానీ దేశ భౌగోళిక సరిహద్దులో జరగాలి. కానీ ఇక్కడ ఏం చెప్పాము? దేశం లోపల జరగవచ్చు, దేశం బయట జరగవచ్చు, కానీ విదేశీయుడి చేత చేయబడాలి. దాన్ని జాతీయ ఉత్పత్తి అంటారు. అంటే ఇప్పుడు ఎన్ఎఫ్ఐ ఎందుకు చెప్పామంటే, ఎన్ఎఫ్ఐ కలిసి ఉన్నదా, మినహాయించబడి ఉన్నదా అనే దాన్ని బట్టి అది దేశీయ ఉత్పత్తియా మరియు నికర ఉత్పత్తి అని చెప్పవచ్చు. జాగ్రత్తగా గమనించాలి. ఎన్ఎఫ్ఐ కలిసి ఉన్నదా, మినహాయించబడి ఉన్నదా అనే దాన్ని బట్టి అది దేశీయ ఉత్పత్తియా లేకపోతే జాతీయ ఉత్పత్తి అనేది చెప్పవచ్చంట. ఎలా చెప్తాం చూద్దాం. అది కూడా ఎగ్జాంపుల్తో చూద్దాం. ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడంటే ఇక్కడ రాశారు, అది చూద్దాం. అంటే దేశీయ ఉత్పత్తి, జాతీయ ఉత్పత్తుల తేడా నికర విదేశీ కారక ఆదాయం ఎన్ఎఫ్ఐ కలిసి ఉత్పత్తిని లెక్కిస్తే జాతీయ ఉత్పత్తి, మినహాయించి ఉత్పత్తిని లెక్కిస్తే దేశీయ ఉత్పత్తి. ఇక్కడ చెప్పాను. అంటే డిపిలో ఎన్పిలో, అంటే ఈ ఎన్పిలో ఎన్ఎఫ్ఐ కలిసి ఉంటుంది, అయితే డిపిలో ఎన్ఎఫ్ఐ మినహాయించబడి ఉంటుంది. ఎందుకు కూడా నేను చెప్తాను. నేనేదో స్టేట్మెంట్గా చెప్పాను, ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను. అంటే ఇక్కడ ఏంటంట, దేశీయ ఉత్పత్తిలో ఎన్ఎఫ్ఐ మినహాయించబడి ఉంటుందంట, మైనస్ చేయబడి ఉంటుందంట. నేషనల్ ప్రొడక్ట్లో ఎన్ఎఫ్ఐ కలిసి ఉంటుందంట. దేశీయ ఉత్పత్తిలో ఎన్ఎఫ్ఐ మినహాయించబడి ఉంటుంది, జాతీయ ఉత్పత్తిలో ఎన్ఎఫ్ఐ అంటే కలిసి ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, మీకు కూడా బాగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇది ఓకే కదా. ఇప్పుడు డెఫినేషన్కి చెప్పాను. అంటే దేశ భౌగోళిక సరిహద్దులో ఉత్పత్తి జరిగితే దాన్ని డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు. అంటే ఇక్కడ ప్రదేశానికి ప్రాధాన్యత ఉంటుంది, ప్రజలకు కాదు. ఇక్కడ దేశ పౌరుడై ఉండాలి, ఎక్కడ ఉత్పత్తి చేసినా పర్వాలేదు. దేశ పౌరుడై జరగాలి. అది దేశం లోపల జరగవచ్చు, దేశం వెలుపల జరగవచ్చు. సరే, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్కి వచ్చాం. జాగ్రత్తగా గమనించాలి. ఒక సంవత్సర కాలంలో భారతదేశ భౌగోళిక సరిహద్దుల లోపల భారతీయులు చేసిన ఉత్పత్తి అంటే ఏంది? ఇక్కడ ఏమంటారంటే, ఒక సంవత్సర కాలంలో దేశ భౌగోళిక సరిహద్దుల లోపల భారతీయులు చేసిన ఉత్పత్తి. దేశ భౌగోళిక సరిహద్దులను చేశారంట. ఎవరు చేశారు? భారతీయులు చేశారు. దేశ భౌగోళిక ఎంత చేశారు? 900 కోట్లు. 900 కోట్లు చేశారంట. 900 కోట్లు. ఒక సంవత్సర కాలంలో జపాన్ కంపెనీ దేశ భౌగోళిక సరిహద్దులో, అంటే భారతీయులు చేసినంత 900 కోట్లు ఎక్కడ చేశారు? దేశ భౌగోళిక సరిహద్దులలో. అదేవిధంగా జపాన్ కంపెనీ కూడా ఈ దేశ భౌగోళిక సరిహద్దులోనే చేసిందంట. ఇక్కడ డయాగ్రామ్ వేస్తాను. ఎంత చేసింది? 100 కోట్లు. ఎవడు? జపాన్ వాడు దేశ భౌగోళిక సరిహద్దులోనే చేశాడంట. భారతదేశం బయట భారతీయులు చేసిన ఉత్పత్తి 150 కోట్లు. అంటే భారతీయులు ఉన్నారు కదా, దేశం బయట చేశారు. ఒక యుఎస్ఏనో, మలేషియానో, జపాన్ ఎంత చేశారు? 150 కోట్లు. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ భారతీయులు
భారతదేశంలో చేసిన ఉత్పత్తి 900 కోట్లు. అదేవిధంగా జపాన్ వాడు భారతదేశంలో చేసిన ఉత్పత్తి 100 కోట్లు. అదేవిధంగా భారతీయుడు ఫారెన్లో చేసిన ఉత్పత్తి 150 కోట్లు. ఇక్కడ ఏది డొమెస్టిక్ ప్రోడక్ట్ అవుతుంది, ఏది నేషనల్ ప్రోడక్ట్ అవుతుంది ఇప్పుడు చూద్దాం. మనకు డెఫినేషన్ ప్రకారం మనకి ఏం కావాలి? దేశ భూభాగంలోనే జరగాలి. ఎవడు చేశాడు అనేది ఇంపార్టెంట్ కాదు. అంటే ఇప్పుడు ఎంత ఈ రెండు డిపి కింద వస్తాయి. ఇక్కడ భారతీయుడు చేశాడు, జపాన్ వాడు చేశాడు. కానీ ఎక్కడ చేశాడు? భారతదేశ భౌగోళిక సరిహద్దుల్లో. ఇది డిపి ఎంత? 1000 కోట్లు. 900 + 100 1000 కోట్లు. అదేవిధంగా మనకు ఎంత వచ్చింది ఇందాక? భారతీయుడు భారతదేశంలో చేసిన ఉత్పత్తి 900 కోట్లు. అదేవిధంగా జపాన్ వాడు భారతదేశంలో చేసినట్టు ఉత్పత్తి 100 కోట్లు. భారతీయుడు ఫారెన్లో చేసిన ఉత్పత్తి, విదేశంలో చేసిన ఉత్పత్తి ఎంత? 150 కోట్లు. ఇందాక డిపి అని చెప్పాం, డిపి అని. ఇప్పుడు ఎన్పి చెప్దాం. ఇక్కడ భారతీయుడు భారతదేశం లోపల కానీ భారతదేశం బయట కానీ భారతీయుడై ఉండాలి. ఆ ఉత్పత్తిని ఏమంటారు? నేషనల్ ప్రొడక్ట్ అంటారు. ఇక్కడ భారతీయుడు భారతదేశం లోపల చేశాడు, ఇక్కడ భారతీయుడు ఫారెన్లో చేశాడు. భారతీయుడు చేశాడు కదా, కాబట్టి ఈ రెండింటిని కలిపితే ఇది కలిపితే మనకు ఎన్పిఓ వస్తుంది. ఎంత? 1050 కోట్లు. జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి. 1050 ఇప్పుడు మీకే అర్థమై ఉండాలి. అంటే ఈ డిపి ఎంత? 100 కోట్లు ప్లస్ 900 కోట్లు ప్లస్ 100 కోట్లు 1000 కోట్లు డిపి. అంటే ఇక్కడ భారతీయుడు చేశాడు, జపాన్ వాడు చేశాడు, కానీ దేశ భౌగోళిక సరిహద్దులోనే చేశాడు. దాని తర్వాత 900 కోట్లు 150 కోట్లు. ఇక్కడ కేవలం భారతీయులు మాత్రమే చేశారు. భారతీయులు దేశం లోపల 900 కోట్లు చేశారు, దేశం బయట 150 కోట్లు చేశారు. మొత్తం 1050 కోట్లు. అయితే ఇంకోటి చూద్దాం. జపాన్ వాడు మన దేశంలో చేసిన ఉత్పత్తి ఎంత? 100 కోట్లు. భారతీయులు భారతదేశం బయట చేసిన ఉత్పత్తి ఎంత? ఇండియన్స్ 150 కోట్లు. ఈ రెండింటి తీసేస్తే అంటే ఇది ఆర్, మనకి ఇది పి. ఆర్ మైనస్ పి ఎంత? 50 కోట్లు. ఈ 50 కోట్లే ఎన్ఎఫ్ఐఏ. జాగ్రత్తగా గమనించాలి. ఈ ఎన్ఎఫ్ఐఏని ఎన్ఎఫ్ఐ ఎంత వచ్చింది? మనకి 50 కోట్లు వచ్చింది. మనకు జాతీయ ఉత్పత్తి ఎంత వచ్చింది? 1050 కోట్లు వచ్చింది. 1050 కోట్లు. ఇదేంది? ఎన్పి. ఈ ఎన్పిలో నుంచి 50 కోట్లు తీసేస్తే 50 కోట్లు ఏంది? ఇది ఎన్ఎఫ్ఐఏ. ఈ ఎన్ఎఫ్ఐ తీసేస్తే ఎంత వస్తుంది? 1000 కోట్లు. 1000 కోట్లు అంటే ఏంటి? డిపి. అంటే ఏంది? జాతీయ ఉత్పత్తిలో ఎన్ఎఫ్ఐఏ కలిసి ఉంటుంది. ఆ జాతీయ ఉత్పత్తిలో నుంచి ఈ ఎన్ఎఫ్ఐఏ తీసేస్తే మనకు దేశీయ ఉత్పత్తి వచ్చింది. మరోసారి చూద్దాం. ఎన్ఎఫ్ఐ ఎంత వచ్చింది? 50 కోట్లు. మనకు దేశీయ ఉత్పత్తి ఎంత? 1000 కోట్లు. ఇదేంది? డిపి. అయితే మనకు దీనికి ఎన్ఎఫ్ఐ కలిపితే ఎంత వస్తుంది? ఎన్ఎఫ్ఐ ఎంత? 50 కోట్లు. 1000 + 50 1050 కోట్లు. 1050 కోట్లు అంటే ఏంది? నేషనల్ ప్రొడక్ట్. ఇక్కడ అంటే మీరు గమనించాలి, నేషనల్ ప్రొడక్ట్లో ఎన్ఎఫ్ఐఏ కలిసి ఉంటుంది, డొమెస్టిక్ ప్రొడక్ట్లో ఎన్ఎఫ్ఐఏ మినహాయించబడి ఉంటుంది. ఇట్స్ క్లియర్ నౌ? అర్థమైందని ఆశిస్తున్నాను. ఎన్ఎఫ్ఐ అంటే ఏంటి? నెట్ ఫ్యాక్టరీ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. నికర కారక విదేశీ ఆదాయం. ఇది చూడండి. డిపి డొమెస్టిక్ ప్రొడక్ట్, నేషనల్ ప్రొడక్ట్. ఇక్కడ నేను చెప్పింది
NFI R-P 150 అంటే భారతీయులు భారతదేశం వెలుపల చేసింది, విదేశీయుడు భారతదేశం లోపల చేసింది. 150 - 100 50 కోట్లు. ఏందది? NFI. నెక్స్ట్ వచ్చేద్దాం, ఇక్కడ వరకు చెప్పుకున్నాం మనం ఇప్పుడు దాకా. ఇందాక అంటే దేశీయ ఉత్పత్తిలో NFI మినహాయించబడి ఉంటుంది, జాతీయ ఉత్పత్తిలో NFI కలిసి ఉంటుంది అని చెప్పి ఈ దాకా చెప్పుకున్నాం మనం ఇందాక. ఇప్పుడు నెక్స్ట్ ఇది చెప్పుకోవాలి. దీనికి నేను ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పాను. జపాన్ కంపెనీ మన దేశంలో 100 కోట్లు పెట్టిందని, భారతీయులు విదేశంలో 150 కోట్లు పెట్టారని, అదేవిధంగా భారతీయులు భారతదేశంలో 900 కోట్లు చేసిన ఎగ్జాంపుల్ చెప్పేశాను దీనికి. ఇప్పుడు చూద్దాం. జాతీయ ఉత్పత్తి, దేశీయ ఉత్పత్తి ప్లస్ NFI. జాతీయ ఉత్పత్తి ఎలా వస్తుంది? డొమెస్టిక్ ప్రోడక్ట్కి NFI కలిపితే మనకి జాతీయ ఉత్పత్తి వస్తుంది. చెప్పాను కదా ఇందాక ఎగ్జాంపుల్. ఇందాక DP ఎంత వచ్చింది మనకి? 1000 కోట్లు. 1000 కోట్లు NFI కలిపితే ఎంత? 50. 1050 కోట్లు వచ్చింది కదా. ఇది DP, ఇది NFI, ఇది NP. ఈ రెండింటిని కలిపితే ఈ జాతీయ ఉత్పత్తి వస్తుంది. అదే దేశీయ ఉత్పత్తి అంటే ఏంటి? జాతీయ ఉత్పత్తిలో నుంచి NFI తీసేయాలి. 1050 కోట్ల నుంచి 50 కోట్లు తీసేస్తే 1000 వస్తుంది. ఇది NFI అంటే ఏంటి? జాతీయ ఉత్పత్తిలోంచి దేశీయ ఉత్పత్తి తీసేయాలంట. చూద్దాం ఎదట్ను. 1050 కోట్లు మైనస్ 1000 కోట్లు ఎంత? 50 కోట్లు వచ్చింది కదా NFI. ఇంకొక ఫార్ములా R-P రిసీవింగ్ మనీ ఫ్రమ్ అబ్రాడ్ అండ్ పేమెంట్ టు ద ఫారినర్. R2 ఎంత? ఇంత మనకు విదేశీయులు అంటే మన దేశం వాళ్ళు విదేశాలు అంత పెట్టారు 150 కోట్లు, విదేశం వాళ్ళు మన దేశంలో అంత పెట్టారు 100 కోట్లు. జపాన్ వాడు మొత్తం తీసేస్తే ఎంత డిఫరెన్స్? 50 కోట్లు వచ్చింది కదా NFI. ఇదే దీని ఈ టేబుల్ ఈ బాక్స్ సంబంధించి కూడా నేను ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాను. చూద్దాం. ఇక్కడ చూడండి. ఇక్కడ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎంత వచ్చింది మనకి? 1000 కోట్లు. అదే నేషనల్ ప్రోడక్ట్ ఎంత వచ్చింది మనకి? 1050 కోట్లు. NFI ఎంత వచ్చింది? 50 కోట్లు. ఇప్పుడు చూద్దాం ఫార్ములా. ఇందాక బాక్స్ ఫార్ములా అనేది నేషనల్ ప్రొడక్ట్ ఎంత? 1050 కోట్లు రావాలి. 1050 కోట్లు రావాలంటే దేశీయ ఉత్పత్తి 1000 కోట్లు, NFI 50 కోట్లు, రెండు చేరిస్తే మనకి 1050 కోట్లు వస్తుంది. దేశీయ ఉత్పత్తి చూడండి. దేశీయ ఉత్పత్తి కావాలంటే ఏం చేయాలి? జాతీయ ఉత్పత్తుల నుంచి NFI తీసేస్తే మనకు ఈ యొక్క 1000 రావాలంటే 1050 నుంచి 50 తీసేసినాం. NFI అంటే ఏంటి? జాతీయ ఉత్పత్తుల నుంచి దేశీయ ఉత్పత్తి తీసేయాలి. 1050 కోట్ల నుంచి 1000 తీసేస్తే 50 కోట్లు. NFI అంటే మరో ఫార్ములా R-P. R అంటే ఎంత? 150 కోట్లు. P అంటే ఎంత? 100 కోట్లు. రెండు తీసేస్తే ఎంత? 50 కోట్లు వచ్చింది. నేను అర్థమైందని ఆశిస్తున్నాను. ఇదండి టోటల్గా జాతీయ మరియు దేశ ఉత్పత్తుల మధ్య తేడా. అంటే రఫ్గా చెప్తాను ఒకసారి. ఈ డయాగ్రామిక్ వేలో ఏం చూడకుండా నేను చెప్తాను, జాగ్రత్తగా గమనించాలి. కన్క్లూజన్ ఇచ్చేస్తున్నాను. దేశ భౌగోళిక సరిహద్దులలో జరిగిన ఉత్పత్తిని దేశ ఉత్పత్తి అంటారు. దేశ భౌగోళిక సరిహద్దులో జరిగిన ఉత్పత్తిని దేశీయ ఉత్పత్తి అంటారు. ఇక్కడ ఉత్పత్తి దేశీయుడు చేయొచ్చు, విదేశీయుడు చేయొచ్చు. ఇక్కడ ప్రాంతానికి ప్రాధాన్యత ఉంటుంది, ప్రజలకు కాదు. ఇట్స్ ఫినిష్ నౌ, అయిపోయింది. ఈ డెఫినేషన్ పరంగా నేను ఇంకో పాయింట్ చెప్తాను, జాగ్రత్త గమనించాలి. నెక్స్ట్, దేశ పౌరుల చేత దేశం వెలుపల కానీ దేశం బయట కానీ జరిగితే ఆ ఉత్పత్తిని జాతీయ ఉత్పత్తి అంటారు. ఇక్కడ ప్రాంతానికి ప్రాధాన్యత లేదు, అక్కడ వ్యక్తికి ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి దీన్ని నేషనల్ ప్రోడక్ట్ అంటారు, దీన్ని డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు. జాగ్రత్త గమనించాలి. ఇక్కడ డయాగ్రమెటిక్ వేగా నేను ఒకటి చెప్తాను. NFI దేంట్లో కలిసి ఉంటుంది? NFIA. నేను ఇప్పుడు వరకు మరో ఎగ్జాంపుల్ తీసుకున్నాను NFIకి, కానీ నేను డెఫినేషన్ పరంగానే NFI దేంట్లో కలిసి ఉంటుందో చెప్తాను నేను. చూద్దాం. ఇక్కడ చూస్తే దేశ భౌగోళిక సరిహద్దుల్లో ఉత్పత్తి జరగాలి. దేశ భౌగోళిక సరిహద్దుల్లోనే ఉత్పత్తి జరగాలి. దేశ భౌగోళిక సరిహద్దులో ఉత్పత్తి జరగాలి అని ఇక డెఫినేషన్ ఇచ్చాడు. అంటే విదేశాలు పోవడానికి
వీలు లేదు. అంటే ఈ డెఫినేషన్ పరంగా మనం అర్థం చేసుకుంటే విదేశాలకి మనం వెళ్ళి పెట్టుబడి పెట్టే హక్కు కానీ అర్హత కానీ ఇక్కడ లేదు. ఈ డెఫినేషన్ పరంగా దేశం లోపలే జరగాలి. దేశం లోపలే ఉత్పత్తి జరిగినప్పుడు విదేశాల నుంచి మనకు ఆదాయం ఎందుకు వస్తుంది? రాదు. ఈజీ కాన్సెప్ట్. అంటే దేశం లోపల ఉత్పత్తి జరగాలి కాబట్టి, దేశం లోపల జరుగుతుంది కాబట్టి విదేశాలకు వెళ్ళి మనం ఉత్పత్తి చేయం, పెట్టుబడి పెట్టం కాబట్టి విదేశాల నుంచి మనకి ఇక్కడ ఆదాయం రాదు. ఎన్ఎఫ్ఐ అంటే ఏంటి? విదేశాల నుంచి వచ్చే నికరకారక ఆదాయం. కాబట్టి దీంట్లో అంటే విదేశాలకి వెళ్ళి పెట్టుబడి పెట్టే అర్హత కానీ హక్కు కానీ ఈ డెఫినేషన్ పరంగా మనకు లేదు. కాబట్టి ఇక్కడ ఎన్ఎఫ్ఐ ఉండదు. ఎన్ఎఫ్ఐ ఉండదు. కానీ ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ భారతీయుడే ఉండాలి. భారతదేశంలో ఉత్పత్తి చేయొచ్చు, విదేశాల్లో ఉత్పత్తి చేయొచ్చు. కాబట్టి విదేశాల నుంచి ఆదాయం వచ్చే స్కోప్ ఇక్కడ ఉంది, కానీ ఇక్కడ లేదు. కాబట్టి ఎన్ఎఫ్ఐ ఇక్కడ కలిసి ఉంటుంది, ఇక్కడ మైనస్ చేసి ఉంటుంది. జాగ్రత్తగా గమనించాలి. అంటే ఎన్ఎఫ్ఐ అనేది జాతీయ ఉత్పత్తులు కలిసి ఉంటుంది, దేశీయ ఉత్పత్తులు మినహాయించబడి ఉంటుంది. మైనస్ ప్లస్. నిన్న స్థూల ఉత్పత్తి చెప్పాను, స్థూల వర్సెస్ నికర. అయితే ఈ స్థూల ఉత్పత్తికి నికర ఉత్పత్తికి తేడా ఏంటి? తరుగుదల. దేంట్లో కలిసి ఉంటుంది? స్థూల ఉత్పత్తిలో కలిసి ఉంటుంది. నికర ఉత్పత్తిలో మినహాయించబడి ఉంటుంది. దీంట్లో మైనస్ చేసి ఉంటుంది, దీంట్లో ప్లస్ చేసి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు చూడండి, ఇదేమో డొమెస్టిక్ ప్రోడక్ట్, ఇదేమో నేషనల్ ప్రోడక్ట్. ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? ఎన్ఎఫ్ఐ దీంట్లో ప్లస్ చేసి ఉంటుంది, దీంట్లో మైనస్ చేసి ఉంటుంది. నిన్నటి కాన్సెప్ట్కి ఈ కాన్సెప్ట్కి డిఫరెన్స్. అంటే ప్రాసెస్ వేరేగా ఉంది, కాన్సెప్ట్ వేరు, అంతే. నిన్నటి ఇక్కడ ఏముంది? తరుగుదల ఉంది. ఇక్కడ ఏముంది? ఇక్కడ స్థూల ఉత్పత్తి ఉంది. ఇక్కడ నికర ఉత్పత్తి ఉంది. నిన్న ఏమో తరుగుదల రెండింటి మధ్య డిఫరెన్స్ నిన్నటి క్లాస్లో స్థూల నికర. ఈరోజేమో ఎన్ఎఫ్ఐ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందని ఆశిస్తున్నాను. దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ దిస్ వీడియో. మనం నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంది మనకి? మార్కెట్ ధరల్లో ఆదాయము, ఉత్పత్తి కారకాల దృష్టి ఆదాయం. మన నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. మీకు ఈ కాన్సెప్ట్లో ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. దీనికి ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? తరుగుదల. ఇప్పుడు దీనికి మధ్య ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంది? ఎన్ఎఫ్ఐ. దిస్ ఇస్ ఎనఫ్ ఫర్ దిస్ వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.